గద్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో అస్వత్పేట, అంబేద్కర్ నగర్ లో 200 మంది పోలీస్ సిబ్బందితో తనిఖీలు చేశారు. అలాగే పాత బోయిన్పల్లి, అంజయ్య నగర్ తో పాటు పలు కాలనీలు, బస్తీలోని ఇళ్లలో పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. అనుమతులు లేని 22 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. బెల్ట్ దుకాణాల్లో అక్రమంగా విక్రయిస్తున్న 46 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రజల స్వచ్ఛతాయుత జీవనానికి ఆటంకం కలగకూడదన్న లక్ష్యంతో భద్రత తనిఖీలు చేపడుతున్నట్లు డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. తనిఖీలో భాగంగా నేర చరిత్ర కలిగిన 11 మందితో పాటు 19 మంది రౌడీ షీటర్లు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రజల భద్రతకు కృషి చేస్తున్న పోలీసులకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు డీసీపీ కోటిరెడ్డి. కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లో ఒక గతంలో దొంగతనాలు చేసిన వాళ్ళు ఒక 11 పర్సన్స్, గతంలో రౌడీ షీటర్స్ ఒక 19 మెంబర్స్ ని కూడా చెక్ చేయడం జరిగింది. ఏరియాలో వాళ్ళు ఉంటారు కాబట్టి. అదేవిధంగా మన బెల్ట్ షాప్స్ లలో 46 లీటర్స్ లిక్కర్ కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 10 క్వింటాల్స్ పీడిఎస్ రైస్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాదాపు 2 వీలర్స్ 600 2 వీలర్ చెక్ చేస్తే ఒక 22 ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఉన్న వాటిని మనం సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 3 వీలర్స్ 120, 4 వీలర్స్ ఒక 85 చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి కూడా దాదాపు ఒక 130 చలానస్ క్లియర్ చేసి 50,000 వాళ్ళ యొక్క పెండింగ్ చలానస్ కూడా క్లియర్ చేయించడం జరిగింది. ఈ యొక్క ఆపరేషన్ లో అడిషనల్ డీసీపీ పురుషోత్తం, అదేవిధంగా పేట్ బషీరాబాద్ ఏసీపీ బాలగంగిరెడ్డి, మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి, అల్వాల్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్, వాళ్ళ క్రైమ్ ఇన్స్పెక్టర్ తిమ్మప్ప, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శంకరయ్య, తర్వాత ఎంటైర్ జోన్ లో ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా దాదాపు ఒక 10 మంది ఇన్స్పెక్టర్స్, ఒక 25 మెంబర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్, ఉమెన్ స్టాఫ్, వీళ్ళందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. అంటే ఇది కూడా ఎందుకంటే ఈ కార్డన్ సెర్చ్ కూడా ఏంటంటే ప్రజలలో ఒక భద్రత, సేఫ్టీ, సెక్యూరిటీ కోసమే మనము చేయడం జరుగుతున్నది. ఎవరిని వాళ్ళ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు. మన పక్కన కూడా ఎవరు ఉంటారు అనేది కూడా వాళ్ళకి కూడా తెలియదు. జనరల్ గా ఎవరు బిజీలో వాళ్ళు ఉంటుంటారు. పక్కన వచ్చి ఎవరు వేరే స్టేట్ నుంచి వచ్చి కూడా సడన్ గా ఒక 4-5 రోజులు ఉంటున్నారు, ఒక నేరం చేసి వెళ్ళిపోతున్నారు. ఆ పక్కన కూడా ఆ ఇండ్లు ఎవరికి ఇస్తున్నారు, ఓనర్స్, తర్వాత టెనెంట్స్, ఇవన్నీ కూడా వెరిఫై చేయడము, వాళ్ళ యొక్క సేఫ్టీ, సెక్యూరిటీ గురించి ఒక ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లో ఒక గతంలో దొంగతనాలు చేసిన వాళ్ళు ఒక 11 పర్సన్స్, గతంలో రౌడీ షీటర్స్ ఒక 19 మెంబర్స్ ని కూడా చెక్ చేయడం జరిగింది. ఏరియాలో వాళ్ళు ఉంటారు కాబట్టి. అదేవిధంగా